హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో గుమగుమలాడే సాంబార్ చూపించబోతున్నాను. అది కూడా హోటల్లో లాగా ఇడ్లీలోకైనా రైస్లోకైనా అద్దిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేశానండి ఇడ్లీ సాంబారు. ఇక అదే లంచ్లోకి కూడా అనమాట. సో అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజుటి వీడియోలో చూసేయండి. సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల కూరగాయల ముక్కలన్నిటికీ ఇంగువ ఫ్లేవర్ పట్టి సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. ఒక 2 ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలు, 2 మునక్కాడ ముక్కల్ని, ఒక 5-6 బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలానే ఇందులోకి 4 దొండకాయల ముక్కల్ని, అలానే సొరకాయ అండి, ఒక పావు సొరకాయ తీసుకున్నాను లేతది. సో ఈ విత్తనాలతో సహా వేసేసుకుంటున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కూరగాయల ముక్కలు మొత్తాన్ని ఆయిల్లో మగ్గ పెట్టుకుంటున్నాను. ఈ సాంబార్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక అన్నీ ఒకటేసారి సాంబార్లో వేసి మరిగించే కన్నా ఇలా ముందుగా ఆయిల్లో మగ్గ పెట్టుకోవడం వల్ల మనకి సాంబార్ చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఇలా మగ్గుతూ ఉండేలోపు నేను పప్పు పెట్టుకుంటున్నాను. పప్పు కోసం ఒక కప్పుడు కందిపప్పు తీసుకొని ఇలా నానపెట్టేసుకుని ఒక పావు గంట తర్వాత ఇలా 4-5 విజిల్స్ రానిచ్చానండి. మెత్తగా అయిపోతుంది. గరిటెతో ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది కదా. మీకు కొంచెం పప్పుగా ఉన్నట్లయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. సాంబార్కి పప్పు ఎక్కడా తగలకూడదు, సాంబార్లో కలిసిపోవాలన్నమాట పప్పు. సో చూడండి, ఇప్పుడు కూరగాయల ముక్కలు అయితే ఒకసారి కలిపి చూస్తే మగ్గుతూ ఉన్నాయి. ఇలా మనం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. తొందరగా మగ్గడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని కూరగాయ ముక్కల్ని మగ్గ పెట్టుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల కూరగాయల ముక్కల్లోకి ఉప్పు పడుతుంది, అలాగే తొందరగా కూడా మగ్గిపోతాయండి. అందుకని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరలా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక్కసారి మూత తీసి చూస్తే చూడండి, కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మునక్కాయలు అంత తొందరగా ఉడకవు కాబట్టి ఇప్పుడు నేను ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కూరగాయలన్నింటినీ ఉడకపెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నానండి. అదొకటి మీరు గమనించండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, సిమ్లో పెట్టుకుంటే ఎక్కువ టైం అనేది పడుతుంది. చూడండి, కూరగాయలు మొత్తం మగ్గిపోతూ ఉన్నాయి. ఇందులోకి క్యారెట్ కూడా వేసుకున్నాను, అది చూపించడం మర్చిపోయానండి. అలానే ఒక 2 స్పూన్ల సాంబార్ పౌడర్ కూరగాయలు ఉడుకుతున్నప్పుడే వేసేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల సాంబార్ పౌడర్ ఫ్లేవర్ మొత్తం మనకి ఈ కూరగాయల ముక్కలకు పట్టేస్తుందండి. సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. అన్నట్టు ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నదే. మీకు రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఇందులో వేసిన వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఈ టైంలో నేను ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును ముందే నానపెట్టుకొని పులుసు ఇలా పిండేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసును కూడా ఇందులోకి వేసేసుకొని మనం ఈ సాంబార్లోకి ముందు మరగపెట్టేసుకోవాలండి. అంటే ఈ ముక్కలు మొత్తం కూడా పులుసులో ఉడుకుతూ ఉంటాయి. ఇలా బాగా ఒక పొంగులాగా పట్టాలన్నమాట మనం పప్పు వేసుకోవాలంటే. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా ఎసరు మొత్తం తెరులుతూ ఉంటుంది ఈ పులుసు మొత్తం. అప్పుడు అందులోకి పప్పు వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఇప్పుడు పప్పు వేసేసుకోగా లాస్ట్లో కొద్దిగా ఉంటుంది కదా, అందులో కూడా కొన్ని వాటర్ వేసేసుకొని అవి కూడా తొలిపి పోసేసుకోండి. పప్పును ఎక్కడ వేస్ట్ చేయకండి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకుంటే మనకి బాగా తెరులుతూ ఉంటుంది ఈ సాంబార్ అనేది. చూడండి, ఇలా సాంబార్ తెరిలేటప్పుడు మాత్రమే మనం ఉప్పు కారాలు వేసుకున్నట్లయితే మనం ఏమీ తిప్పుకోకుండానే, ఉండలు కట్టకోకుండానే మొత్తం సాంబార్లో కలిసిపోతుంది అనమాట. మా అమ్మ ఎప్పుడు రసాలు, పప్పుచారులు, సాంబార్లు చేసినా ఇలానే వేస్తుంది. ఉప్పు కారం అలానే టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. మీకు బెల్లం అసలు ఎలాంటి తీపిదనం తెలియదు, తీపి ఎక్కువ ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోండి. నేనైతే టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేసాను. ఇంకా మనకి సాంబారు మనకు కావాల్సినంత మరగపెట్టుకోవడం మాత్రమే. చూడండి, ఇలా మరుగుతూ ఉంటున్న టైంలో నేను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మనకి సాంబార్ చక్కగా గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. చిక్కగా, మరీ అంత చిక్కగా ఉన్న పప్పుగా ఉంటుంది, అలానే మరీ పల్చగా ఉన్న నీళ్ళగా ఉంటుందండి. సెమీ మీడియంగా వేసేసుకొని అది కట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొద్దిగా మెంతులు వేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను.
ఈ ఆవాలు జీలకర్ర చిటపన్నం అన్నప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకుంటున్నానండి. అలానే ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపును వేసుకోవాలి. పప్పు చారులోకి మెంతులు ధనియాలు మస్ట్ అండి. ఇంకా మీకు టేస్ట్ ఇష్టమైతే ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే అసలు ఆ సాంబార్కి ఆ రుచి ఆ కమ్మదనమే వేరు. ఇప్పుడు ఆ పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సాంబార్లోకి గుమ్మరిచ్చేసుకొని ఒక్క పొంగు రానియండి, అంతే సింపుల్. ఇక ఎంతో రుచిగా ఉండే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే. మీరు ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కూడా సాంబార్ చాలా బాగుంటుంది. మీరు హోటల్స్లోకి వెళ్తే ఇలాంటి సాంబారే మనకి చపాతీల్లోకి కూడా ఇస్తూ ఉంటారు కొన్ని సైడ్లు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.